సూపర్ క్రిస్పీగా ఎండలో పెట్టాల్సిన అవసరమే లేకుండా మనం ఈజీగా ఈ పాపడ్స్ చేసేసుకోవచ్చు. అది కూడా 1 ఇయర్ స్టోర్ చేసుకునేటానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఉడికిచ్చే పని అస్సలంటే అస్సలు లేదు. 10 మినిట్స్‌లో అయిపోతుందనమాట. సో, దానికోసం ఇప్పుడు అటుకులని తీసుకోవాలి. సన్న అటుకులు ఉంటాయి కదా! అవి ఒక పావు కిలో తీసుకున్నాను. సో, వాటిని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేస్తూనే ఇవి చాలా మెత్తగా అయిపోతాయి కదా! సో, ఎక్సెస్ వాటర్ అవంతా కూడా తీసేసి మంచిగా వాష్ చేసేసుకొని ఇట్లా ఒక జాలీలో వేసుకొని ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే వాటినన్నిటిని వెళ్ళేలాగా ఇలా డ్రైన్ చేసుకోవాలి వాటర్ అన్నిటిని కూడా. చేసుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ ఇలా వదిలేయాలనమాట. సో, వదిలేసినాక ఇలా చూస్తే మీకు మొత్తం వాటర్ అంతా పీల్చేసుకొని ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది. సో, దాన్ని వెడల్పు చేసి ఇక్కడ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఇంకా కొంచెం సోడా అనేది లిటిల్ పించ్ అని యాడ్ చేసేసేయాలి. మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్‌ని స్కిప్ చేసుకోవచ్చు. కానీ జీలకర్ర వేయండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. సో, ఇదంతా కూడా కలిసేలాగా మొత్తం పిండిని కొంచెం స్టిక్కీ ఉంటుంది. కానీ చాలా ఫాస్ట్‌గా ఈజీగా అయిపోతుంది. మీ దగ్గర ఇలాంటి సేవ్ మిషన్స్ కానీ లేదంటే ఇంకా వేరే ఏవున్నా కూడా ఇలా సన్న హోల్స్ అనేది తీసుకున్నాను. మీరు ఏ హోల్స్ అయినా తీసుకోండి. దాంతో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఎండడానికి కొంచెం టైం పడుతుంది. అంతా కూడా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని చేతులకు కూడా కొంచెం ఆయిల్ రుద్దేసుకొని కొంచెం అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ మీకు దాంట్లో ఎంత పడుతుందో చూసుకొని ఆ అమౌంట్‌ని కొంచెం ఇలా మన చేతులతోనే దాన్ని మంచిగా ఇలా సాఫ్ట్‌గా చేసేసుకోవాలనమాట. సో, ఇలా సాఫ్ట్‌గా చేసుకున్న దాన్ని ఇప్పుడు చూపించిన సేవ్ మిషన్ ఉంది కదా! దాంట్లోకి వేసేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ మనకి చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవ్వరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో, ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ తీసేసుకొని దాన్ని మనము ఇలా స్లోగా తిప్పాలన్నమాట. చాలా సాఫ్ట్‌గా ఈజీగా ఉంటుంది. మనం ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మెల్లగా ఇట్లా ప్రెస్ చేస్తూనే వచ్చేస్తాయన్నమాట. సో, మనం 10 నిమిషాల్లో మొత్తం అయిపోగొట్టేయచ్చు అనమాట. అంత ఈజీగా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. అండ్ ఇది ఎండలో కావాలంటే ఎండలో పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్యాన్ కింద కూడా డ్రై చేసుకోవచ్చు అనమాట. లేదనకుండా మనం ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుంచేసి కొంచెం పైన సైడ్ ఎండినాక టర్న్ చేసుకొని 2 సైడ్లలా ఇలా చేసుకోవచ్చు అనమాట. మేము కొంచెం సేపు ఎండలో పెట్టాను. ఎండలో పెడితే ఏముంటుందంటే కొంచెం ఎక్కువ గట్టిగా క్రిస్పీగా అవుతాయి అనమాట. సో, ఇది ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. దీన్ని మనం 1 ఇయర్ స్టోర్ చేయాలి అని అంటే ఒక 1 అవర్ పాటు ఎండలో పెడితేనే మంచిగా స్టోర్ అవుతాయి అన్నమాట. సో, ఇవి ఇలా ఒక్కసారి చేసేసుకున్నారనుకోండి సమ్మర్‌లో ఇయర్ మొత్తం తినేసేయచ్చు. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇది పప్పులోకి కానీ కూరలో కానీ సైడ్ డిష్‌గా కాకుండా ఇంకా మంచిగా మనము వాటి మీద కొంచెం ఆరిగానోస్ అట్లా చిల్లీ పౌడర్ అలా సాల్ట్ చేసేసుకుంటే ఈవినింగ్ పిల్లలకు స్నాక్‌గా కూడా పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్‌గా ఎలాంటి ఉడికిచ్చే పని లేకుండా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.